వీటెన్ న్యూస్ కి స్వాగతం. అసంపూర్ణంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆక్రమించుకున్న నిరుపేదలు ఆక్రమణదారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దమ్మపేట మండల కేంద్రంలోని మల్లారం డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసం పూర్తిగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ గృహాల్లో పదాలు కట్టి నివాసం ఉంటున్న ప్రజలను స్థానిక రెవెన్యూ సిబ్బంది పోలీసుల సహకారంతో శనివారం ఖాళీ చేయించారు. ఈ కార్యక్రమంలో నివాసం ఉంటున్న ప్రజలకు పోలీసులకు వాగ్వాదం జరిగింది. ఫోటో తీసినా మొత్తం వచ్చేటట్టు అవును. ఉన్న కట్టడాల్లోకి వచ్చి ఇలా ఎంక్రోచ్మెంట్ చేయడం కానీ జరిగితే మాత్రానికి చట్ట ప్రకారం మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. ఇది మాత్రానికి అందరూ గుర్తు చేసుకోగలరని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఉత్తర్వుల ప్రకారం ఈ వాళ్ళు వెకేట్ చేపిస్తా అంటే వాళ్ళకి మేము ప్రొటెక్షన్గా రావడం జరిగింది. ఈ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే పూర్వ గత గవర్నమెంట్ ఇచ్చిన ఏదైతే ఉన్నాయో ఈ ఫౌండేషన్ ఉండి దాంట్లో పోల్ లేకుండా దాంట్లో ఆక్రమణగా వచ్చి కొంతమంది వచ్చి డేరాలు వేసుకోవడం జరిగింది. వీటిని తొలగించాలి, మాకు ప్రొటెక్షన్ కావాలని చెప్పి గౌరవ ఇన్ఛార్జ్ తహసీల్దార్ వాణి గారి ఉత్తర్వుల ప్రకారం మేము ఇక్కడికి వచ్చి వాళ్ళకి సహకరించి వాళ్ళు ఖాళీ చేస్తుంటే ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళకి సహకరించడం జరిగింది. ఇందు మూలంగా అందరికీ దమ్మపేట మండల ప్రజలకి అందరికీ తెలియజేసేది ఏంటంటే ఏదున్నా కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాలు ఏదైతే ఉందో గవర్నమెంట్ ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతుందో దాని ప్రకారం ఫాలో అయ్యి ఇల్లు తీసుకోవాలని చెప్పేసి అక్రమంగా ఎక్కడన్నా కానీ ఈ విధంగా టెంట్లు వేసి ఈ విధంగా చేస్తే మాత్రానికి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీటిని ఎంకరేజ్ చేసే వ్యక్తుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి వాళ్ళ కటకటాలకి పంపించడం అనేది జరుగుతుంది అనేది కఠినంగా చెప్పడం జరుగుతుంది.